హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుధా సహాయంతో వరుణ్ని తీసుకుని వచ్చి ఘన మోసాన్ని సాహితి ముందు బయటపెట్టిన సిద్ధు ప్రేరణ. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసుల రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాహితి అయితే విజయానంద్తో, నాన్న మీరు మా రిసెప్షన్ జరిపించకపోతే నేను ఇప్పుడే ఆయనతో వెళ్ళిపోతాను అని అంటుంది. రాజశేఖరం, ఏంటమ్మా నువ్వు అడగడం మానేసి ఇప్పుడు బెదిరించడం మొదలుపెట్టావా అని అంటే, నాన్న అదంతా కాదు, మీరు ఈ రిసెప్షన్ జరిపిస్తారా లేదా అని మరొకసారి అడుగుతుంది సాహితి. ఇక ప్రేరణ అయితే, సిద్ధు నువ్వేమీ మాట్లాడవేంటి అని అంటే, ప్రేరణ నువ్వు కొంతసేపు మాట్లాడుకో, ఎందుకంటే ఇప్పుడు ఆ పెద్ద మనిషికి తన నిర్ణయాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మనం సైలెంట్గా ఉంటే ఈ ఘనాగాడు చాలా టెన్షన్ పడతాడు. మనం ఎందుకు ఏమీ మాట్లాడడం లేదా అని ఇక ఆలోచనలో పడతాడు. వాడిని అలాగే ఉంచుదాం అని సిద్ధు అయితే ప్రేరణతో నెమ్మదిగా అంటాడు. విజయానంద్, ఏంటి సిద్ధు ఏం మాట్లాడవేంటి? సాహితి ఏమో వాడితో వెళ్ళిపోతానంటుంది. ఏమో ఈ విషయం మీరే తేల్చుకోండి, మీ కూతురు మీ అల్లుడు అని సిద్ధు అంటాడు. ఆ మాటతో మంజు, విజయానంద్, ఘన, సాహితి అంతా షాక్ అవుతారు. ఏంటి సిద్ధు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని విజయానంద్ అంటాడు. అమ్మ ప్రేరణ, నువ్వైనా చెప్పమ్మా సిద్ధుకి అని అంటే, మావయ్య గారు ఈ విషయంలో సిద్ధు చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది, ఎందుకంటే ఎంతైనా ఘన మీ అల్లుడు కదా అని ప్రేరణ కూడా అంటుంది. మంజు, ఏవండి ఇక మాటలు అనవసరం, మనకు సాహితీ ఇక్కడ ఉండడమే కావాలి. ఇక మంచో చెడో పెళ్ళి అయితే అయిపోయింది కదా, ఇక సాహితీ ఇష్ట ప్రకారమే ఈ రిసెప్షన్ జరిపిద్దాం అని మంజు అంటుంది. ఇక చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు, మీరైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు అని ఘన అంటాడు. సాహితి కూడా చాలా సంతోషపడిపోతుంది. ఇక విజయానంద్ కూడా, మంజు మాటే నా మాట, నేను ఇప్పుడు మంజు మాట కాదనలేదు అని విజయానంద్ అంటాడు. ఇక సాహితి, ఘన చాలా సంతోషపడిపోతారు. కానీ ఘనాకి మాత్రం ఓ పక్కన అనుమానంగానే ఉంటుంది. ఏంటి ఈ సిద్ధు అసలు ఏమనుకుంటున్నాడు? తను ఏదో ఒకటి చెప్పాలి కదా, ఈ రిసెప్షన్ ఆపాలనే చూస్తాడు, కానీ ఎందుకు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు? సర్లే, వీడి సంగతి తర్వాత చూద్దాం. ముందు రిసెప్షన్కి అయితే అత్తయ్య గారు ఒప్పుకున్నారు కదా, ఈ రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేసుకోవాలి. నేనే విజయానంద్ ఇంటి అల్లుడినని అందరికీ తెలియాలని ఘన అయితే చాలా సంబరపడిపోతాడు. మరోవైపు నైట్ అవ్వేసరికి సిద్ధు అయితే హాల్లో కూర్చొని ఇక ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఘన అక్కడికి వస్తాడు. సిద్ధుని చూసి ఇక ఘన కావాలనే సిద్ధుని రెచ్చగొట్టడానికి ఇక ఈశ్వరికి అయితే ఫోన్ చేస్తాడు. అమ్మా, మా రిసెప్షన్కి అత్తయ్య గారు మావయ్య గారు ఒప్పుకున్నారు, చాలా గ్రాండ్గా జరగాలమ్మా. నేను నీకు కొంత డబ్బు పంపించాను, నీకు నచ్చిన చీరలు కొనుక్కో, అలాగే నగలు కూడా తీసుకో, అలాగే సాహిత్కి నాకు అవసరమైన బట్టలు కూడా తీసుకో అని చెప్తే, ఓ అలాగే నాన్న, తప్పకుండా తీసుకుంటాను, నాకు చాలా ఆనందంగా ఉంది అని ఈశ్వరి అంటుంది. అవునమ్మా, నీ కొడుకు రిసెప్షన్ అంటే ఓ రకంగా ఉండాలి. ఇక నేను ఈ ఇంటి అల్లుడిని అందరికీ తెలిసే రోజు వచ్చింది. ఇక నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మన వీధిలో వాళ్ళందరినీ నువ్వు ఈ రిసెప్షన్కి పిలువమ్మా అని అంటే, ఓ తప్పకుండా అందరినీ పిలుస్తాను అని ఈశ్వరి అంటుంది. ఈ పంతం గణేష్ అంటే ఎక్కడా తగ్గకూడదు, చాలా గ్రాండ్గా జరగాలి. ఇక సరే అమ్మా, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. సిద్ధు పక్కకు వెళ్ళి ఇక కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. ఏంటి, నేను వీడిని ఎంత రెచ్చగొట్టాలనుకున్నా వీడు సైలెంట్గా ఉన్నాడు అని మనసులో ఘన అనుకుంటాడు. ఇక ప్రేరణ అప్పుడే సిద్ధు కోసం వాటర్ తీసుకొస్తుంది. ఘన అలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ప్రేరణకైతే నచ్చదు. వీడు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, వీడితో ఒక ఆట ఆడుకోవాలని ఇక సిద్ధుకి సైగ చేస్తుంది. సిద్ధు ఓకే అంటాడు. ఇక ప్రేరణ సిద్ధు కోసం వాటర్ తీసుకువెళ్ళి, సిద్ధు ఇదిగో వాటర్, నువ్వు హాట్ వాటర్ అడిగావు కదా అని అంటే, సరే ప్రేరణ తీసుకొచ్చావా ఈ టివ్వి అని అంటాడు. మధ్యలో ఉన్న ఘన అయితే, ఏంటి బావా గొంతు బాగోలేదా? సరే నీకోసం హాట్ వాటర్ తెచ్చింది కదా, తీసుకుని తాగు. ఆ నీళ్లు తీసుకోబోతూ ఇక గ్లాస్ అయితే వదిలేస్తాడు. ఆ నీళ్లు ఘన మీద పడిపోతాయి.
ఘన ఆ నీళ్ళు మీద పడగానే కేకలు వేస్తూ ఏంటి చూసుకోక్కర్లేదా అంటూ ఇక ఇబ్బంది పడుతూ ఉంటే సిద్ధు ప్రేరణ ఘనాని అయితే ఒక ఆట ఆడుకుంటారు. ఇక చాలా తికమక పెడతారు. ఏమన్నా సరే ఘనాని అయితే అక్కడ వెధవని చేస్తారు. ఏంటి మీ ఇద్దరికి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి, మీ ఇద్దరి అంతూ చూస్తాను అని అంటే ఏంటి నీకే బాగా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి, లేకపోతే నా సిద్ధు పక్కన నువ్వు కాలు మీద కాలు వేసి కూర్చోవడం నాకు నచ్చలేదు, అందుకనే ఇలా చేశాను అని ప్రేరణ అంటుంది. ఘన ఉడుక్కుంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక సిద్ధు ప్రేరణ నవ్వుకుంటారు. ప్రేరణ మనం ఏదోలాగా ఆ వరుణ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి, ఈ రిసెప్షన్ జరగకుండా ఆపాలి అని అనుకుంటారు. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అత్తయ్య ఒప్పుకోవడంతో ఇక ఈ రిసెప్షన్కి రెడీ అయిపోయాడు ఘన. సాహితిని ఏం మాయ చేస్తున్నాడో వీడు చెప్పినట్లే సాహితి వాడి మాట వింటుంది. వీడి మాయలోంచి సాహితి బయటపడాలంటే మనకు ఆ వరుణ్ దొరకాలి అని సిద్ధు ప్రేరణ ఇద్దరూ అనుకుంటారు. తర్వాత రోజు ఉదయం వరుణ్ కోసం వాళ్ళ అమ్మ వస్తుంది. ప్రేరణ ఆవిడ్ని చూసి ఎవరమ్మా మీరు అని అంటే సాహితి కోసం వచ్చానమ్మా అని అంటే సరేనమ్మా పిలుస్తాను అంటూ ప్రేరణ అయితే సాహితిని పిలుస్తుంది. సాహితి కిందకు వచ్చిన తర్వాత ఆవిడ్ని చూసి ఎవరు మీరు అని అంటే నేను వరుణ్ వాళ్ళ అమ్మని అని అంటుంది. ఇక ఆ మాటతో సాహితి అయితే చాలా కంగారు పడిపోతుంది. సాహితిని ప్రేరణ గమనిస్తూనే ఉంటుంది. వరుణ్, మొన్న నువ్వు పార్టీకి పిలిచావు కదమ్మా, అప్పటి నుంచి కనిపించడం లేదు అని అంటే నాకు తెలియదు ఆంటీ అని సాహితి భయపడుతూనే సమాధానం చెబుతుంది. ఇంతలో ఘన అక్కడికి వస్తాడు. ఎవరివిడా అని అంటే వరుణ్ వాళ్ళ అమ్మంట అని ప్రేరణ అంటుంది. అయితే ఏంటి, ఏం కావాలి అని అంటాడు. మా అబ్బాయి కనిపించడం లేదు, అందుకనే అడగడానికి వచ్చాను అని అంటే ఏంటి మీ అబ్బాయి కనిపించకపోతే ఇలా ఇంటికి వచ్చి అడిగేయడమేనా, అయినా మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో మీరు చూసుకోవాలి కదా, ఇక్కడికి వచ్చి అడిగితే మీ అబ్బాయి గురించి ఏం తెలుస్తుంది అంటూ ఇక ఘన అయితే చాలా బుకాయించేస్తూ ఉంటాడు. ప్రేరణ ఘనాన్ని కూడా గమనిస్తుంది. ఏంటి వీళ్ళిద్దరూ ముందు చాలా టెన్షన్ పడ్డారు, కానీ వరుణ్ విషయం వీళ్ళు ఏమీ బయట పెట్టేలా లేరు. ఘన చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ఆవిడ పాపం ఎంతగా బ్రతిమలాడుకుంటున్నా సరే ఘన అయితే మాకు తెలీదు అని చెప్తాడు. ఇంతలో సిద్ధు కూడా అక్కడికి వస్తాడు. ఏంటి ప్రేరణ అని అంటే ఇదిగో ఈవిడ వరుణ్ వాళ్ళ అమ్మగారంట, ఇక వరుణ్ కనిపించడం లేదని వచ్చి చెప్తున్నారు అని అంటే ఘన ఏమో ఆవిడ్ని అసలు పట్టించుకోనట్లుగా ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. పాపం ఆవిడికి మనం ఏదైనా సహాయం చేద్దాము అని ప్రేరణ అంటే మీరు ఏమీ కంగారు పడకండి, వరుణ్ అప్పటి నుంచి కనిపించకపోతే మీరు ఇప్పటి వరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేశారు అని ఇక సిద్ధు అడిగితే బాబు వాడు చాలా ఎదవ, ఇంట్లో అలిగి ఇలాగే వెళ్ళిపోతుంటాడు, వారమేసి రోజులు ఇంటికి వచ్చేవాడు కాదు, ఇప్పుడు కూడా అలా వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకున్నాను, వెళ్ళినా నాకు 4 రోజుల తర్వాత మెసేజ్ చేసేవాడు, ఇప్పుడు మెసేజ్ చేయలేదు, వాడు ఫోన్ కూడా పనిచేయటం లేదు, అందుకనే నాకు కంగారుగా ఉంది. సరేనమ్మా, మీరు ఇప్పుడే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి అని సిద్ధు చెబుతాడు. ఇంకా ఏదైనా అవసరమైతే మాకు ఫోన్ చేయండి అని సిద్ధు అయితే తన నెంబర్ ఇస్తాడు. మీకు వరుణ్ గురించి తెలిస్తే నాకు చెప్పండి, ఈలోపు మేము కూడా ఆ వరుణ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాము అని సిద్ధు ఆవిడతో చెప్తాడు. వాళ్ళ మాట ఇచ్చారు కదా, ఇక బయలుదేరు అని ఘన అంటాడు. ఇంకా ఆవిడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి సాహితి, ఆవిడ వరుణ్ గురించి అడిగితే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని సిద్ధు అంటాడు. అదేం లేదన్నయ్య, నేనేమీ టెన్షన్ పడడం లేదు, వరుణ్ కనిపించకపోతే మేమేం చేస్తాము. అదేంటమ్మా అలా మాట్లాడతావు, వరుణ్ ఎంతైనా నీకు ఫ్రెండ్ కదా, ఆవిడ చెబుతుంది కదా, ఆవిడికి నువ్వు తెలుసని చెబుతుంది, అయినా ఇంటికి వచ్చిన పెద్ద ఆవిడతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆ మూర్ఖుడికి ఎలాగా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, నువ్వు కూడా ఏంటి సాహితి అని అంటే సారీ అన్నయ్య అని ఇక నాకు చాలా నీరసంగా ఉంది, రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అంటూ సాహితి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఘన కూడా సాహితి నాకు పని ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేరణ సిద్ధు అయితే ఏంటి ఆవిడ వచ్చి వరుణ్ గురించి అడగగానే ఇద్దరూ చాలా కంగారు పడ్డారు సిద్ధు, నేను అది గమనించాను,
కానీ మనం సాహితీ దగ్గర నుంచి ఏ నిజం రాబట్టలేకపోతున్నాము అని అంటే, అవును నువ్వు అన్నది కరెక్టే, సాహితీ అయితే ఇక నిజం చెప్పదు, మనమే ఏదోలాగా ఆ వరుణ్ గురించి తెలుసుకుందాం అని సిద్ధు అంటాడు. ఘన ఇక లాభం లేదు, ఆ వరుణ్ సంగతి ఏంటో చూడాలి. ఈరోజు వాళ్ళ అమ్మ వచ్చింది. ఇక ఈ సిద్ధు ప్రేరణ కూడా కేసు అది ఇది అంటున్నారు. ఇప్పుడు కేసు పెడితే నిజాలన్నీ బయటకు వస్తాయి. నేను ఏదోలా మేనేజ్ చేసి సాహితీ మెడలో అయితే తాళి కట్టగలిగాను. ఈ రిసెప్షన్ జరిగే వరకు, నేను ఈ ఇంటి అల్లుడినని అందరికీ తెలిసే వరకు ఈ విషయం బయటికి రాకూడదు. ఇప్పుడే కాదు, ఈ విషయం ఎప్పటికీ బయటికి రాకూడదు. ఇక ఆ వరుణ్ గాడు అంతు చూడాలి అంటూ ఇక ఘన అయితే వరుణ్ణి తీసుకుని బయటకు వస్తాడు. ఏంటి సార్ నన్ను బయటకు తీసుకొచ్చేశారు, ఇక వదిలేస్తారా అని అంటే, అవును వదిలేస్తాను అని అంటాడు. నాకు ఒక డౌట్ ఉంది, అడుగుతాను చెబుతావా అని ఘన వరుణ్ అడుగుతాడు. చెప్పండి సార్ మీకు డౌట్లేంటి? సరే నాకు తెలిసింది నేను చెప్తాను అని అంటే, మనకు ఎవరైనా అడ్డుగా ఉంటే ఏం చెయ్యాలి అని అంటే, ఏముంది మనకు అడ్డు వచ్చే వాళ్ళని దూరంగా తీసుకువెళ్ళి వదిలేయాలి అని అంటాడు. ఇంకా బాగా అడ్డు ఇక మనకు అవసరం లేదు అనుకుంటే ఏం చెయ్యాలి అంటే, వాళ్ళని తప్పించేయాలి అని వరుణ్ చెప్తాడు. సరే అదిగో అటు చూడు అంటే, ఎందుకు సార్ అంటే, నువ్వు ఒక్కసారి చూడు అని అంటాడు. పాపం వరుణ్ ఘన మాయ తెలియక వరుణ్ ఘన చెప్పినట్లుగానే ముందుకు చూస్తుంటే ఇక వెనకాల నుంచి రాడ్ తీసి వరుణ్ తల పగల కొడతాడు ఘన అయితే. ఒక్క దెబ్బతో వరుణ్ కింద పడిపోతాడు. సాహిత్ చంపలేకపోయినా ఒక దెబ్బతో నేను వీని వేసేశాను అంటూ వాడిని కదిపి చూస్తాడు. వాడు పోయాడు అని వరుణ్ బాడీనైతే మాయం చేసేస్తాడు ఘన. ఇక చేతులు దులుపుకొని ఈ రోజుతో వీడి పీడ వదిలిపోయింది. లేకపోతే ఆ సిద్ధు ప్రేరణ ఈ వరుణ్ గారిని పట్టుకొని నిజం బయటపెట్టి ఈ రిసెప్షన్ ఆపేసి ఇక నన్ను ఇంట్లోంచి బయటకి కంటే ప్లాన్లు అయితే బాగానే వేస్తున్నారు. ఇక ఈ విషయం సాహితీ బయట పెట్టలేదు నా మీద నమ్మకంతో. ఇక ఈ వరుణ్ గురించి అడిగే దిక్కే లేదు. వాళ్ళ అమ్మన్నావా, ఇక వీడి గురించి ఎంత ఎంక్వైరీ చేసినా ఎవరు ఈ నిజం తెలుసుకోలేరు అంటూ చాలా సంతోషపడిపోతాడు. ఇక విజయానంద్ ఆస్తికి వారసుని నేనే అంటూ ఆనందంతో చిందులు వేసుకుంటాడు. అమ్మో ఎవరు చూడలేదు కదా అంటూ ఇక తిరిగైతే ఏమీ తెలియనట్లుగా ఇంటికైతే బయలుదేరతాడు. సిద్ధు ప్రేరణ వరుణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో సుధా అయితే సిద్ధుకు ఫోన్ చేస్తాడు. ప్రేరణ మీ మావయ్య ఫోన్ చేస్తున్నాడు అని అంటే, స్పీకర్ ఆన్ చే అని ప్రేరణ అంటుంది. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అంటే, ఆ వరుణ్ గారు దొరికాడు, వాడు ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశాను అని అంటే, ఏంటి సార్ మీరు చెప్పేది నిజమేనా, నిజంగా ఆ వరుణేనా అని అంటే, అవును మీరు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి, లొకేషన్ షేర్ చేస్తాను అని సుధా అంటాడు. ఇక సుధా ఫోన్ పెట్టేగానే సిద్ధు ప్రేరణ అయితే హాస్పిటల్కి బయలుదేరతారు. ఇక వరుణ్కి అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సుధా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో సిద్ధు ప్రేరణ వస్తారు. ఏంటి సుధా గారు మీరు చూసింది వరుణ్నేనా అని అంటే, అవును ఆ వరుణ్ గాడే, వాడు ఒంటి నిండా గాయాలతో ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను, మీరు ఫోటో పంపారు కదా వరుణే ఖచ్చితంగా అని చెబుతాడు. కానీ సిద్ధు అయితే నాకేదో అనుమానంగా ఉంది ప్రేరణ అని అంటాడు. ఇంతలో డాక్టర్ అయితే బయటకు వస్తాడు. ఇక సిద్ధు తనకి ఎలా ఉంది అని అడిగితే, ప్రస్తుతానికి ఏమీ చెప్పలేము, 24 గంటలు గడిచే వరకు ఏమీ చెప్పలేము, ఒంటి నిండా బాగా గాయాలు అవ్వాయి, చాలా రక్తం పోయింది, మేము చేయాల్సిన ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాము అని ఆ డాక్టర్ అంటాడు. ప్రేరణ మనం వరుణ్ కోసం వెతుకుతున్నామని చెప్పి ఇదంతా ఆ ఘనగాడు చేసిన ప్లాన్ ఏమో అని అంటే, అవును సిద్ధు నాకు ఓ పక్కన అలాగే అనిపిస్తుంది, వాడైతే ఇంత ఈజీగా దొరకడు కదా, ఇదేదో ఆ ఘన కుట్రలాగే ఉంది అని సిద్ధు ప్రేరణ అయితే అనుకుంటారు. సిద్ధు ప్రేరణ అయితే వరుణ్ని చూడడానికి లోపలికి వెళ్తారు. ఇక వరుణ్ తలకి బలమైన గాయం ఉంటుంది, అలాగే ఇక ఒంటి నిండా కూడా దెబ్బలు ఉంటాయి. ఈడు ఖచ్చితంగా వరుణే అంటే ఆ ఘనగాడు ఈ వరుణ్ గారిని చంపేద్దాము అని అనుకున్నాడు. కానీ మన అదృష్టం బాగుండి ఈ వరుణ్ మనకు దొరికాడు అని అనుకుంటాడు. డాక్టర్కి డబ్బు ఇచ్చి ఎంత డబ్బు అయినా పర్వాలేదు, తను మాత్రం ప్రాణాలతో ఉండాలి అని సిద్ధు చెబుతాడు. డాక్టర్ మా సాయి శక్తిలా మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెబుతాడు. తర్వాత రోజు ఘన ఇక
సాహితి, విజయానంద్, మంజు అంతా రిసెప్షన్కి రెడీ అవుతారు. పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని ఇక ఇష్టం లేకపోయినా మంజు సాహితి కోసం రెడీ అవుతుంది. అప్పుడే ఇంటి నుంచి ఫంక్షన్ హాల్కి బయలుదేరుతుండగా సిద్ధు, ప్రేరణ అయితే ఇక వరుణ్ణి తీసుకువస్తారు. వరుణ్ తలకు గాయమై ఉంటుంది. ఇక వరుణ్ణి చూడగానే సాహితి, ఘన చాలా షాక్ అయిపోతారు. ఏంటి సాహితి, వీడినే కదా నువ్వు చంపేశాను అనుకున్నది, ఇదిగో వీడి ప్రాణాలతోనే ఉన్నాడు అని అనేసరికి సాహితి కంగారు పడిపోతుంది. విజయానంద్, మంజు అయోమయంగా చూస్తారు. ఘన, ఏంటి, మేము రిసెప్షన్కి బయలుదేరాలి అని అంటే, ఏంట్రా ఇంకా రిసెప్షన్ అంటున్నావు? అమ్మా సాహితి, ఇదిగో వీడిని నువ్వు చంపేసినట్లుగా ఈ ఘన నాటకం ఆడించాడు. ఇప్పుడు వీడిని నిజంగానే చంపేయడానికి తల మీద కొట్టాడు. కానీ వీడు పోలేదు. అదృష్టం కొద్దీ మాకు దొరికాడు. ఇదంతా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ ఘన ఆడిన నాటకం అని ఇక ఘన నాటకాన్ని అయితే బయట పెడతాడు. వరుణ్ కూడా, అవును సాహితి, నేను ఆ రోజు డబ్బు కోసం ఆశపడి ఈసారి చెప్పినట్లు చేశాను. నన్ను క్షమించు సాహితి అని అంటాడు. నీకు అసలు బుద్ధుందా? డబ్బు కోసం ఇలా చేస్తావా అని వాడిని చెడామెడా తిడుతుంది సాహితి. అయితే ఇక ఘన చెంప పగలగొడుతుంది. దుర్మార్గుడా, నీ గురించి మా అన్నయ్య, నాన్న చెబుతూనే ఉన్నారు. కానీ నేను నిన్ను గుడ్డిగా నమ్మాను. నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావా? నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఇంత నాటకం ఆడతావా అంటూ ఇక మెడలో తాళి తీసి వాడి మొహాన కట్టి వాడి చెంప చెడేలమనిపిస్తుంది. అది చూసి విజయానంద్ చాలా సంతోషపడిపోతాడు. మంజు కూడా, దుర్మార్గుడా, నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా అంటూ ఇక మంజు కూడా ఘన చెంప పగలగొడుతుంది. ప్రేరణ, ఏంటి, నువ్వింత నాటకం ఆడితే మాకు తెలీదు, మేము కనిపెట్టలేము అని అనుకున్నావా? సాహితిని ఎంత బాగా మా దగ్గర నిజం బయట పెట్టకుండా తన్ను నీ గుప్పట్లో పెట్టుకున్నావు. అయినా నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. నువ్వు ఆ విషయం మర్చిపోయావు. అయినా ఇంత దుర్మార్గుడివేటి? ఇంత దుర్మార్గపు ఆలోచనలు నీకు ఎలా వస్తున్నాయి? ఛీ, నువ్వు అసలు మనిషివేనా అంటూ ఇక ప్రేరణ అయితే ఘనాన్ని అసహించుకుంటుంది. సిద్ధు అయితే, ఏంట్రా బావా బావా అంటూ చాలా కబుర్లు చెప్పావు. మీది గొప్ప ప్రేమ అని అన్నావు. ఇలాగా మోసం చేసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడమేనా నీ ప్రేమ అంటూ ఇక సిద్ధు అయితే వీడిని అసలు వదిలిపెట్టకూడదు అని అంటే విజయానంద్, అవును, ఈ ఘనాలాంటి దుర్మార్గుణ్ణి అసలు వదిలిపెట్టకూడదు. నా కూతురు జీవితంతోనే నువ్వు ఆడుకోవాలని చూస్తావా? అసలే సస్పెండ్ అయ్యావు. ఇక నీకు ఎప్పటికీ ఉద్యోగం రాకుండా చేస్తాను. సాహితి, చీ, ఇక నుంచి పో, ఇక జన్మలో నీ మొహం నాకు చూపించకు అని సాహితి అనేసరికి పదరా అంటూ ఇక సిద్ధు అయితే ఘన కాలర్ పట్టుకుని బయటకు లాక్కొచ్చి గుమ్మంలోకి గెంటేస్తాడు. ఇక ఘన అయితే, ఏయ్ సిద్ధు, మీ అందరి అంతు చూస్తాను. నాకు అప్పుడే రెండోసారి ఈ అవమానం. నువ్వు నన్ను ఎన్నిసార్లు గెంటినా సరే నేను మాత్రం నీ చెల్లిని వదిలిపెట్టను. మీ అందరి అంతు చూస్తాను. ఏ విజయానంద్, ఏంటి ఈరోజు నీ కూతుర్ని కాపాడుకున్నాను అని అనుకుంటున్నావా? చూడు, ఏదో ఒక రోజు నీ కూతురి గురించి నువ్వు ఏడ్చే రోజు వస్తుంది. ఏంటి సాహితి, నువ్వు భయపడి నాతో తాళి కట్టించుకున్నావు. ఇప్పుడు నిజం బయటపడగానే నీకింత ధైర్యం వచ్చేసిందా? అప్పుడేమైంది నీ ధైర్యం? మీ అందరంతూ చూస్తాను. దీనంతటికీ కారణం ప్రేరణ. నిన్ను అసలు వదిలిపెట్టను. నువ్వు మా జీవితాల్లోకి వచ్చి మాకు మనశ్శాంతి లేకుండా చేశావు. మా నాన్నని మీ నాన్నంటూ చెప్పుకున్నావు. ఇప్పుడు సాహితిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి అల్లుడిని అవ్వాలనుకున్నాను. అది కూడా నువ్వు చెడగొట్టావు. నేను మాత్రం నిన్ను అసలు వదిలిపెట్టను. ఏం చేస్తానో చూడు అని అంటే సిద్ధు, పోరా, ఇంకా ఏం వోగుతున్నావు? కుక్కలా మొరుగుతున్నావు. వెళ్ళు వెళ్ళు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో అని ఇక సిద్ధు అయితే అంటాడు. ఈశ్వరి పాపం ఫంక్షన్ హాల్లో తన కొడుకు కోడలు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటుంది. లేట్ అయ్యేసరికి ఘనాకైతే ఫోన్ చేస్తుంది. ఏంట్రా, గెస్టులు అందరూ వచ్చేశారు, ఇంకా నువ్వు కోడలి పిల్ల రాలేదేంటి అని అంటే, అమ్మా ఆ రిసెప్షన్ జరగదు అని అంటాడు.
ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని ఈశ్వరి అంటుంది. అమ్మా నువ్వు ఇంటికి వచ్చేసేయ్ అని అంటే, ఏంట్రా గెస్టులు అందరూ ఉన్నారు, వాళ్ళని వదిలేసి నేను ఇంటికి ఎలా వస్తాను అని ఈశ్వరి అయితే అంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.